పటాన్చేరు పరిధిలో మున్సిపాలిటీలను గెలిపించింది ఎవరు? ఇప్పుడు ఇదే నియోజకవర్గంలో హాట్ టాపిక్. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేల్చిన సినిమా డైలాగ్తో ఈ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. మున్సిపాలిటీల ఫలితాలపై పటాన్చేరులో ఇప్పుడు క్రెడిట్ వార్ జరుగుతోందా? అసలు మహిపాల్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేశారు? పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కొత్త చర్చకు దారితీశాయి. పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గుమ్మడిదల, గడ్డపోతారం, జిన్నారం, ఇస్నాపూర్తో కలిసి 4 మున్సిపాలిటీలు దక్కించుకున్న బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్ల మద్దతుతో జిన్నారం, బీజేపీ ఎంపీ రఘునందన్ ఎక్స్-అఫీషియో ఓటుతో ఇస్నాపూర్ మున్సిపాలిటీలను దక్కించుకుంది. ఇవాళ ఎన్నిక జరగనున్న ఇంద్రేశం కూడా బీఆర్ఎస్ దక్కించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గెలుపు పార్టీలో ఆనందంతో పాటు మున్సిపాలిటీని గెలిపించింది ఎవరు అన్న చర్చ జరుగుతోంది. ఇస్నాపూర్ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం ప్రక్రియ ముగిసిన తర్వాత ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి చెప్పిన సినిమా డైలాగ్ చర్చకు దారితీసింది. ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అంటూ డైలాగ్ పేల్చారు. ఈ డైలాగ్ ఆయన ఎవరిని ఉద్దేశించి చెప్పారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన గూడె మహిపాల్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం పెను సంచలనం సృష్టించడంతో ఆయన యూటర్న్ తీసుకున్నారు. అయితే మహిపాల్ రెడ్డి ఫిరాయింపు తర్వాత నియోజకవర్గంలో ఆదర్శ్ రెడ్డి ఫామ్ లోకి వచ్చారు. మున్సిపల్ అభ్యర్థులకు బీ ఫామ్లు కూడా ఆదర్శ్ రెడ్డి ఇచ్చారు. అయితే తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చిన మహిపాల్ రెడ్డి పటాన్చెరు గడ్డపై తన పట్టు ఏమాత్రం తగ్గలేదని, తన వల్లనే ఈ విజయం సాధ్యమైందని ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా సంకేతాలిచ్చారు. అయితే గూడె మహిపాల్ రెడ్డి బుల్లెట్ డైలాగ్ తర్వాత ఆదర్శ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ గెలుపు హరీష్ రావు దిశానిర్దేశం, ఎర్రోళ్ల శ్రీనివాస్ సమన్వయంతో పాటు పార్టీ నేతలందరి కృషి వల్ల సాధ్యమైందన్నారు. మీ అందరికీ తెలుసు గత 2 సంవత్సరాల నుంచి ఏమైంది, ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని తిప్పలు పడ్డదో కూడా మీ అందరికీ తెలుసు. అట్లాంటి పరిస్థితిని కూడా అధిగమించి మరి ఇవాళ ఇట్లాంటి రిజల్ట్ తేవడం అంటే నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. మరి దీనికి మా అందరి సమష్టి కృషి, మరి మాతో పాటు మరి మధుసూదన్ రెడ్డి గారు కూడా కష్టపడ్డారు, మరి మహిపాల్ రెడ్డి గారు కూడా కష్టపడ్డారు. కాబట్టి వారికి కూడా మా అందరి తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొత్తంగా మహిపాల్ రెడ్డి తన మాస్ ఇమేజ్, నియోజకవర్గంపై పట్టు నిరూపించుకోవాలని చూస్తుంటే ఆదర్శ్ రెడ్డి పార్టీ విధేయతను, తన వ్యూహరచనను తెరపైకి తెస్తున్నారు. ఇక్కడ గెలుపు బీఆర్ఎస్దే అయినా ఆ గెలుపు క్రెడిట్ ఎవరిదనే విషయంపై స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ చర్చ నియోజకవర్గ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.